హలో, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? బ్రహ్మాండంగా ఉంటారు. నాకు తెలియదు ఏమిటి మీరు ఎలా ఉంటారో. ఏటొచ్చి నేనే కదా ఇలా ఉండిపోయి కనీసం జాలి దయ కనికరం కూడా లేదు. మరి ఈ వీడియోకి లైక్ ఇస్తున్నారా? మరి లైక్ ఇవ్వకుండా చూస్తున్నారంటే రావు గారి మీద మీకు ప్రేమ అభిమానాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అబ్బా లేవు. ఎవరైతే లైక్ ఇస్తారో వాళ్ళు నా ఫ్రెండ్స్, లైక్ ఇవ్వనోళ్ళు మాత్రం నా మిత్రులు. అంతకన్నా ఏం చెప్పమంటారు చెప్పండి. మరి గట్టిగా ఏమన్నా అంటే రావు గారు కోంపడ్డారు అంటారు. మరి మీరు మీ పనిలో ఉండండి. మరి మన రావు గారు రచ్చబండకు వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ సబ్స్క్రైబింగ్ చేసేసుకోండి. ఎవరు బాబు? ఓహో, ఏ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినా కనీసం ఏడాది పాటు వారికి టైం ఇచ్చి అప్పుడు ప్రజా వ్యతిరేకమైన అంశాలపై సాధారణంగా ప్రతిపక్షం ఉద్యమాలు చేయడం చూస్తూ ఉంటాం. పాపం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని జగన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పోరాటానికి ఆరాట పడుతున్నాడు. ముఖ్య నాయకులతో జగన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసేసి ప్రసంగిస్తుంటే చాలా మంది నిద్రపోయారు. పాసలేని ప్రసంగం అంటే ఉప్పు లేని కూరలా సప్పగా ఉంటుంది కదా. సరే, జగన్ బయటికి రావడమే గగనం అనుకునే స్థాయి నుంచి ప్రెస్ మీట్లు పెట్టేసే స్థాయికి వచ్చేసాడు. సరే, ఏదో చెప్తానంటున్నాడు, కాదనడం ఎందుకు? ఇదిగో జగను, మొదలెట్టు నీ ప్రసంగం. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడి మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఆలోచన మంచిదే, అయినా సమయం అనుకూలంగా లేదేమో అనిపిస్తా ఉంది జగన్ రెడ్డి. మీరు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేసి ఖజానా ఖాళీ చేసి మరీ ఇచ్చేసారు. అన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. కనీసం సంవత్సర కాలం అయినా ఇవ్వకుండా నువ్వు మ్యాటర్ లేని ఉద్యమాలు చేసేసి ప్రయోజనం ఏముంటది చెప్పి. అయినా జనం నువ్వు అన్నంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం లేదు. నీకే టైం బొక్క, జనం నుంచి స్పందన రాకపోతే మళ్ళీ గొళ్ళుని ఆడవాలి. ఆలోచించుకో. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, ఏటి రైతుల కోసం పోరాటం చెయ్యాలనేదేనా నీ ఆరాటం? నువ్వు 5 ఏళ్ల పాటు రైతులు పట్టించుకుని పాపాను పోయేవా జగన్ రెడ్డి? ఇవన్నీ పక్కనెట్టు. ఏంది మన ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఫుల్ టైం వైసీపీ నేతగా ఎదిగాడా? మరేంటి నువ్వు అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మాట్లాడుతూ ఉంటే పద్మనాభం కండ్రేపలు వాళ్తా ఉన్నాయి చూడు. బిర్రుగా తినవచ్చి ఉంటాడు. నిద్రకు ఉపక్రమించే వాళ్ళలో నువ్వు ఈ మీటింగ్ ఎట్టుంటావు, అందుకే తూలుతున్నాడు. పెదిరెడ్డి కూడా కెమెరా ఇటు తెప్పకండ్రా నిద్రపోతా అన్నట్లు చూస్తా ఉన్నాడు. వీళ్ళని ఎట్టుకుని నువ్వు ఉద్యమాలు ఉద్యానవనాలు అంటే ఉపయోగం ఏముంటది చెప్పు. నా మాటిని ఇదిగో సమ్మగా మరో 6 నెలల పాటు బెంగళూరు ప్యాలెస్ లో బొజ్జు. ఈ లోపు సర్దుకోవాల్సిన వాళ్ళు అందరూ సర్దేసుకుంటారు. ఏమంటావు? పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ 27వ తారీఖున చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మే మాసంలో ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక మే 13వ తారీఖున జరిగింది.
ఏందేంది 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన నువ్వు ఉద్యమాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం చూస్తా ఉంటే మా గుడ్డి గురునాథం గారు కూడా నవ్వుతూ ఉన్నాడు. ఇదిగో ఈ మ్యాటర్ తర్వాత మాట్లాడుకుందాంలే గాని ఏది ఆ శివరాఖరి ముక్క నా కోసం మళ్ళీ పలుకు. చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక మే 13వ తారీఖున జరిగింది. నువ్వు మైక్ ముందుకు వచ్చినప్పుడల్లా ఇట్లా సోషల్ మీడియాకి ఆహారం అవుతావు ఎందుకు జగన్ రెడ్డి? మే 13న జరిగింది చంద్రబాబు ఎన్నికలు కాదు, సార్వత్రిక ఎన్నికలు. చంద్రబాబు గెలిచింది జూన్ 4న. నువ్వేంటో నీ పద్ధతి ఏంటో, ప్రయోజనం లేని నీ కామెంట్లు ఏంటో, ఆ దేవుడే నిన్ను కాపాడాలి. ఇదేనా దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే? ఏమో నిజం ఇదేనేమో. జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్లో వచ్చిన వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సింది. మొత్తం 4 క్వార్టర్స్కు సంబంధించిన ఫీజులు మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెలలో వెరిఫికేషన్ చేసి 5వ నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా 4 క్వార్టర్స్ వరుసగా 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో 1100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2800 కోట్లు బకాయిలు, వసతి దీవెన కింద 1100 కోట్ల రూపాయలు, మొత్తం 3900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ అన్నీ ఎత్తే నువ్వెట్లా లేవన్ మోహన్ రెడ్డిగా ఎందుకు మారిపోయావు జగన్? టైం ప్రకారం అన్నీ ఇచ్చేసాను అంటున్నావు, మరి ఎందుకు ఓడిపోయావు? జనం ఎందుకు ఓట్లేదు? ఏ రోజైనా ఆత్మ పరిశీలన చేసుకున్నావా? అది చేసా ఇది చేసా అంటూ మా ఇంటెదురు తుపాకీ రావుడు గాళ్ళ గోపలు చెప్పుకోవడమే కానీ ఫలితాలు ఎందుకు తలకిందులు అనేది చెక్ చేసుకునే అలవాటు లేదా? ఇంకా బేవంలోనే బతికేస్తే పార్టీ మనుగడే కష్టంగా మారిపోద్ది జగన్ రెడ్డా, మనుగడే కష్టం. డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖున రైతులకు సంబంధించి పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ గలం విప్పుతా ఉంది. గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది. వాకే నువ్వు చెప్పింది కాసేపు బాగానే ఉందనుకుందాం. మరి సపోజు ఈ కార్యక్రమాలకు నువ్వు రాకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? అసలు కార్యకర్తలు అనే వాళ్ళు వైసీపీలో ఉన్నారా అనే డౌట్ అనుమానం వచ్చేస్తా ఉంది. ఉన్నారా? ఏమో రేపటి రోజున ఈ ఉద్యమాలన్నీ తుస్సు అంటే మళ్ళీ నీకే చెడ్డ పేరు. అంచేత ఆచి తూచి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని నేను ఓ ఉచిత సలహా ఇస్తా ఉన్నా. కాదు కూడదు, చేసేస్తాం, పొడిసేస్తాం, దున్నేస్తాం అంటావు. నీ పరువు బందర్ మున్సిపాలిటీ సెప్టిక్ ట్యాంక్ లో కలవడం గ్యారంటీ. ఆ తర్వాత నీ ఇట్టం పేజీల కొద్ది పేరాలు చదివి పాపం అలసిపోయినట్లున్నావు కదా. ఇంకెళ్ళిరా జగన్ రెడ్డా, వెళ్ళిరా.